ప్రస్తుతం నిందితురాల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఓయన్నా తొందరగా రా. ఏమైందమ్మా? చూడన్నా, చూడు, మన అబ్బోడి మీద హత్య ప్రయత్నం చేసినది ఇదిగో ఇదేనంట. ఈ హత్యాయత్నానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను విజయశాంతి అనే అమ్మాయి సంపాదించి నిందితురాల్ని పోలీసులకు పట్టించినట్లుగా తెలుస్తుంది. చూసినావా అన్నా, ఎంత పనిచేసుండదో? అదేంటి, దాని వయసేంటి? అది పోయి మన బిడ్డ ప్రాణాలు తీయాలని చూస్తాదా? ఇట్లాంటి వాళ్ళని ఏం చెయ్యాలన్నా? అంత పాపం చేయాల్సిన అవసరం ఆమెకే ఉందమ్మా. ఓయన్నా, ఇంకా అర్థం కాలేదా? యాక్సిడెంట్ చేసి ఆమె బిడ్డ చావుకి కారణమయ్యాడన్న కోపంతో మన బిడ్డని చంపాలని చూసినది. కావాలని గుద్దినాడా ఏమి? దారిన పోతుండాడో అడ్డం వచ్చినాడు, గుద్దేసినాడు. దానికోసమని మనుషుల్ని పెట్టి ప్రాణాలు తీస్తుందా అది? ఓయన్నా, నువ్వు లాయర్తో మాట్లాడన్నా. నువ్వు ఊరికి విడిచిపెట్టడానికి లేదో. ఎట్టి పరిస్థితుల్లో అయినా దానికి జైలు శిక్ష పడాలా. అసలు జైల్లో వేయడమే కాదన్నా, ఊరెయ్యాలా. అబ్బోణ్ణి పట్టుకుని రౌడీలతో చంపించాలని చూస్తుందా? సరేలే అమ్మా, పోలీసులు అరెస్ట్ చేశారు కదా, ఏం చేయాలనేది వాళ్లే చేస్తారులే. బిడ్డ పోయిన బాధలో పాపం పెద్దవాడేదో తప్పు చేసి ఉంటుంది. అదే తప్పు మనము చేస్తే ఎలా? ఓయన్నా, బిడ్డ ప్రాణాలే తీయాలని చూసిన దాని మీద జాలి చూపిస్తుండావా? నువ్వు ఇడిసిపెడతావేమో, నేనైతే ఇడిసిపెట్టా. దానంతా చూస్తానన్నా. విజయ, చాలా మంచి పని చేసినావు. ఆ ముసల్ది ఎన్ని దినాల నుంచి మనసులో పెట్టుకుని ఉండాదో. ఇంతకు ముందు ఎన్ని తూర్లు ప్రయత్నాలు చేసినాదో. దొరికిపోయినది కాబట్టి ఇప్పుడు తెలిసినది మనకి. నీకెలా తెలిసిందమ్మా? రఘురాంగారు చిరంజీవి మీద హత్య ప్రయత్నం చేసిన గ్యాంగ్లో ఒక పెద్దావిడ ఉందని చెప్పారండి. ఆవిడెవరో ఏంటో తెలుసుకుందామని ఒక చిన్న ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో ఈవిడే చేసినట్టుగా తెలిసింది. మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలని పోలీసులకు పట్టించాం. మంచి పని చేసుండావు అమ్మా విజయ. మొదటి నుంచి నువ్వంటే నాకు కాస్త కోపం ఉండేది. కానీ ఈ పని చేసినాక నీ మీద నాకు గౌరవం పెరిగిపోయినది. నువ్వు కాబట్టి పోలీసులకు పట్టించినావు. అదే నేను కానాడుంటేనా ఆణ్ణే నరికి ముక్కలు చేసేదాన్ని. అమ్మో, బంగారం లాంటి బిడ్డని చంపాలని చూస్తాదా? సరేలే అమ్మా, వదిలేయండి. వాడికి ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. మెడిసిన్స్ అవి వాడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పమ్మా. మనకు తెలియకుండా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏముండదన్నా. ఆ ఎమ్మిని బయటికి రానిస్తాననుకుంటుండావా? అట్నే పోయి జైల్లో కూర్చోవాలా. జీవితంలో బయటికి రాకుండా చూస్తా. అన్నపూర్ణ, వాడి మీద దాడి చేసిందని ఇంత బాధగా ఉంటే బిడ్డను పోగొట్టుకున్నందుకు ఆవిడికి ఎంత బాధ ఉంటుంది? అలా అని ఆవిడ చేసింది మంచి పనని నేను అన్ను. కానీ ఆవిడ్ని జైల్లో పెట్టి సాధించాల్సినంత అవసరం లేదు. ఆమె వయసు కూడా ఆ వయసు కాదు. మనమే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సర్లే అన్నా, నువ్వు ఎప్పుడు ఇట్నే చెప్తావో. ఏం చేస్తున్నావు నువ్వు? అత్తయ్యని దగ్గరుండి అరెస్ట్ చేయించి తీరిగ్గా ఇంటికొచ్చావా? తప్పే ఉందక్క.
మనిషి ప్రాణాలు తీయాలనుకోవడం చిన్న విషయమా? అసలు ఒక మనిషిని చంపాలన్న ఆలోచన ఎలా వస్తుందక్కా? మరి వాడు చేసింది మాత్రం మంచి పనా? తన బిడ్డను చంపాడన్న కోపం తనకుండదా? ఏంటక్కా నువ్వు కూడా అత్తయ్య చేసింది తప్పు కాదన్నట్టు మాట్లాడుతున్నావు? తప్పే. చంపాలనుకోవడం తప్పే. నేను కూడా కాదన్ను. అందుకని ఆవిడ్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తావా? చూసి చూడనట్టు ఊరుకోవచ్చు కదా. ఇంతకు ముందు కూడా ఒకసారి చిరంజీవిని చంపాలని చూసిందని నాకు తెలుసు. ఊరుకుంటే ఇలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. పొరపాటున తనకేమైనా అయి ఉంటే ఆ పాపం ఎవరిది? పెద్ద ఆవిడ. బిడ్డ దూరం అయ్యాడు, ఇంటి పట్టు నుండి బాధపడిందంటే ఓ అర్థం ఉంది. తన మీద కక్ష తీర్చుకోవాలనుకోవడం ఏంటి? రౌడీలను వెంటేసుకుని తనని చంపాలనుకోవడం ఏంటక్కా? ఏంటే వాడంటే నీకంత ప్రేమ ఎక్కువైపోయిందా? ఓ, తాళి కట్టిన భర్త కదా, అందుకేనా ఇదంతా? నేను నా భర్త కోసం ఇదంతా చేయలేదు. కృష్ణంరాజు గారి కోసం చేశాను. ఒక మనిషి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ పరిస్థితి ఆయనకి రాకూడదనే నేను ఈ పని చేశాను. అంటే ఈ ఇంటి కోడలుగా ఆలోచిస్తున్నావన్నమాట. అంటే అర్థమేంటి? వాడి మీద ప్రేమ ఉన్నట్టేగా? అక్క, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నేను చిరంజీవి భార్యగా కాదు, కృష్ణంరాజు గారి కోడలుగా ఈ పని చేశాను. చిరంజీవి అనేవాడు నాకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టి ఉండొచ్చు. కానీ కోడలిగా నీకైనా నాకైనా కృష్ణంరాజు గారు ఎంతగా విలువిస్తున్నారో నాకు తెలుసు. అలాంటి గొప్ప మనిషిని బాధ పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? పైకి తిడతారే కానీ చిరంజీవి అంటే ఆయనకి మమకారమే అని నాకు తెలుసు. అలాంటిది ఆయన బిడ్డ దూరం అయితే ఎంత కుమిలిపోతారో ఆలోచించు. అంత మంచి మనిషి బాధపడుతుంటే చూడగలమా? అందుకే ఇంకోసారి ఇలాంటి ప్రయత్నం జరగనివ్వకుండా అడ్డుకోవాలని ఆలోచించాను. రఘురాం గారు చిరంజీవి మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు ఒక లేడీ కనిపించింది అని చెప్పినప్పుడు అత్తయ్య మీద అనుమానం కలిగింది. ఆ అనుమానం నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఓ చిన్న ప్రయత్నం చేశాను. ఈ పని చేసింది అత్తయ్య అని అర్థమైపోయింది. మంచి చెప్పాలని చూసినందుకు నన్ను కూడా చంపించాలని చూసింది. అందుకే పోలీసులకు పట్టించాను. ఇది ఎవరి మీదనో ప్రేమతోనో కాదు, కృష్ణంరాజు గారి మీద ఉన్న గౌరవంతో చేశాను. మనలా ఆయన బాధపడే పరిస్థితి రాకూడదని చేశాను. అంతకు మించి నువ్వు అనుకున్నట్టు ఇంకేం లేదు. ఛ! ఎందుకు అత్త ఇలా చేసింది? అసలు ఆవిడ ఇలాంటి పని చేస్తుందని తెలుసుంటే చిరంజీవి బయటకు వెళ్ళిన విషయం చెప్పేదాన్నే కాదు. విజయశాంతికి రాను ఈ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించడం ఎక్కువైపోతుంది. ఇష్టం లేదు లేదు అంటూనే వాడి మీద ఇష్టం ప్రదర్శిస్తూ ఉంది. ముందు చెయ్యాల్సిందే దానికి వాడి మీదున్న ఇష్టాన్ని చంపడం. మా అన్నయ్యని చంపిన వాణ్ణి ఎలా బాధ పెట్టాలా అని ఈ చెల్లి చూస్తుంటే ఎలా కాపాడాలా అని ఆ చెల్లి చూస్తోంది. తన గురించి కాస్త ఆలోచించాలి.